సరే అయితే జర్మనీ నుండి 5,000 మంది అమెరికన్ సైనికుల ఉపసంహరణతో నాటో నుంచి యుఎస్ బయటకు వచ్చే నిర్ణయం ట్రంప్ తీసుకున్నారు అని అనుకోవచ్చు సార్. ఎస్ అండి. ఇప్పుడు జర్మనీ నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఒక నాటో దేశంలో మోహరించిన మొత్తం 36,000 మంది సైనికుల్లో 5,000 మందిని ఇప్పటికిప్పుడు వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత ఇటలీ, స్పెయిన్లు ఇవి కూడా ఇరాన్ మీద అమెరికా జరిపే దాడిని వ్యతిరేకించి అమెరికాకి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇటలీ, స్పెయిన్లో ఉన్న నాటో దళాలను, అమెరికా దళాలను కూడా అది ఉపసంహరించుకుంటుంది అన్నట్టు కన్సిడర్ చేస్తుంది. సో అంటే ఏంటి, నాటో నుంచి నేను బయటకు వచ్చేస్తా అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఇంకా నాటో అనేది ఇర్రెలవెంట్, అది పనిచేయదని, అవసరం లేనిది అని ట్రంప్ చెప్పడం, ఇంకా నాటో అవసరం పోయిందని ట్రంప్ చెప్పి ఇటు నాటో దేశాలైన కెనడాని 51వ రాష్ట్రం అనుకోవడం, తర్వాత డెన్మార్క్లో ఉన్న గ్రీన్లాండ్ని అటాక్ చేస్తాను అనడం, ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే ఇంకా ట్రంప్కి నాటో ఇష్టం లేదు. నాటోలో అమెరికా సైన్యం ఉండాలంటే దానికి అయ్యే ఖర్చుని భరించాల్సిందే. ముఖ్యంగా జర్మనీ, బ్రిటన్ ఈ దేశాలన్నీ మన అమెరికాని డబ్బును వాడుకుంటున్నాయని ట్రంప్ ప్రకటించాడు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ జర్మన్ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్జ్ ఏంటంటే ట్రంప్ ముందే ఒక పెద్ద అవమానకరమైన సంఘటన, అమెరికాకు ఒక అవమానం అన్నట్టు మాట్లాడాడు. అదేంటి, ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని హ్యూమిలియేట్ చేసింది, అవమానించేసింది అనుకుంటూ మాట్లాడాడు అనమాట. దాంతో ఏమైందండి, వెంటనే ఫెడ్రిక్ మెర్జ్ మీద కోపంతో ట్రంప్ అమెరికన్ ఆర్మీని జర్మనీ నుంచి, బెర్లిన్ సమీపం నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటంటే ఇక నాటోలో అమెరికా ఉండదు, నాటో నుంచి అమెరికా బయట పడిపోయింది అధికారికంగా అని చెప్పవచ్చు అనమాట. అంటే ఏంటి, నాటో విచ్ఛిన్నం. ఈ నాటో విచ్ఛిన్నం అంటేనే ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద టెక్టానిక్ షిఫ్ట్ అని చెప్పవచ్చు, ఒక పెను భూకంపం అని చెప్పవచ్చు. ఎందుకంటే 1945లో ఏర్పడిన ఈ నాటో అనేది గత 80 సంవత్సరాలుగా హైలీ సక్సెస్ఫుల్ మిలిటరీ గ్రూప్. వెస్టర్న్ కంట్రీస్ ప్రపంచ ఆధిపత్యం అంటేనే నాటో ఆధిపత్యం, నాటో ఉండడమే. ఇటు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటే అట్లాంటిక్ మహాసముద్రానికి అటు ఉన్న కెనడా, అమెరికాలు, అట్లాంటిక్ సముద్రానికి ఇటువైపున ఉన్న వెస్టర్న్ యూరోప్ కలిసి ప్రపంచ ఆధిపత్యాన్ని షేర్ చేసుకున్నాయంటే ఈ నాటో యొక్క మిలిటరీ గ్రూప్ యొక్క పవర్, సుప్రీం పవర్ అని చెప్పొచ్చు. అదే యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అవ్వడానికి కూడా కారణమైంది. కానీ నాటోలో ఇప్పుడు 32 దేశాలు కూటమి. కానీ 32 దేశాలున్న అందులో 45% స్ట్రెంగ్త్ అంతా అమెరికా చేతిలో ఉంటుంది. అదే న్యూక్లియర్ బాంబ్స్ అయితే 90% న్యూక్లియర్ బాంబులు అమెరికావే. మిలిటరీ బడ్జెట్లో కూడా దాందే అత్యున్నతం అనమాట. ఇలాంటిది అమెరికా నుంచి నాటో నుండి అమెరికా బయట పడడం అంటే ఏంటంటే ఇక నాటో విచ్ఛిన్నం, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బద్దలైపోవడం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మేజర్ షిఫ్ట్ అని చెప్పవచ్చు అనమాట. అంటే బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడింది. అంటే ఏంటి, వరల్డ్ ఆర్డర్ అంట ప్రపంచ ఆర్డర్లో మొత్తం చేంజ్ అయిపోయినట్టే. ఏంటి అంటే అమెరికా నాటో నుంచి విడిపోవడం అంటే ఇటు రష్యా, యూరోప్పై అది సుప్రీం మిలిటరీ పవర్ వచ్చేసినట్టే. ఇక యూరోప్ తనకు తాను రక్షించుకోవడం, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందులాగా యూరోప్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం. కాబట్టి యూరోప్ డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతుంది, యూరోప్ ఫోర్స్ అనేది ఒకటి పెడుతుంది. యూరోప్ ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్ ఇక్కడ అణ్వస్త్ర దేశాలు అణ్వస్త్రాలను ఎక్కువ పెంచుతాయి. 6th జనరేషన్ ఫైటర్ తయారు చేసుకుని అమెరికా అవసరం లేకుండా రష్యా నుంచి తమకు తాము రక్షించుకోవాలి. మరి రష్యా ఎలాంటి పరిస్థితుల్లో బలహీనంగా ఉన్న యూరోప్ మీద రష్యా ఎరగబడదా? ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పరిస్థితి ఉంది. అంటే ఏంటి, ఇటు రష్యా ఒక పవర్గా, యూరోప్ ఒక పవర్గా, అమెరికా ఒక పవర్గా, తర్వాత చైనా, ఇండియా, రష్యా, ఈ విధంగా బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడింది. ఇప్పుడు ఇండియా కోరుకున్న బహుళ ధ్రువ ప్రపంచం అనేది ఒకటి ఏర్పడింది అని చెప్పొచ్చు. ఇది మేజర్ షిఫ్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్డర్. కాబట్టి ఇది ఎవరికి బాగా లాభం అంటే చైనాకి బాగా లాభం. ఎందుకంటే ఇక అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ ఒక లేవు కాబట్టి చైనా ఇండిపెండెంట్గా ఉండొచ్చు. డైరెక్ట్ ప్రయోజనం ఎవరికంటే రష్యాకి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి 80 సంవత్సరాలుగా నాటో ఏర్పడిందే రష్యా మీద ఎగ్నెస్ట్గా. ఇప్పుడు రష్యాకి ఆ భయం పోయింది కాబట్టి రష్యా మేజర్ బెనిఫిషియరీ, డైరెక్ట్ బెనిఫిట్ వచ్చేస్తుంది. తర్వాత చైనాకి బెనిఫిట్, తర్వాత ఇండియాకి తిరుగులేని బెనిఫిట్ అనమాట. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ విడిపోయి కాబట్టి అమెరికాకి మన అవసరం ఉంటుంది, యూరోప్కి మన అవసరం ఉంటుంది. ఆ రెండిట్లను ఉపయోగించుకోవడం. ఇటు చైనా కూడా మనల్ని, ఎందుకంటే అమెరికా యూరోప్ నుంచి బాధ్యతను తొలగించుకుని తన పవర్ అంతా యాంటీ చైనాలో పసిఫిక్ మహాసముద్రంలో పెడుతుంది. కాబట్టి చైనా వైపు, చైనాకు ఇప్పుడు చాలా డేంజర్లో పడిపోద్ది చైనా బెనిఫిట్ ఉన్నా. కాబట్టి చైనా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయాలి, అమెరికా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయాలి, రష్యా ఇండియాతో, యూరోప్ ఇండియాతో. ఆల్రెడీ మన యూరో ఇండియా ట్రేడ్ డీలే కుదిరింది. ట్రంప్ యూరోప్ మీద టారిఫ్లు విధించిన తర్వాత, నాటోలోంచి బయటకు వచ్చేస్తాను అన్న తర్వాత యూరోప్ డైరెక్ట్గా ఇండియాతో మిలిటరీ ఒక పెద్ద డీల్ చేసుకుంది, ట్రేడ్ డీల్. మనం ఆల్రెడీ ప్రయోజనం పొందుతున్నాం.
ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ ఎన్నో డైరెక్ట్గా ఇండియాకు వస్తున్నాయి. ఇటు జర్మనీ ఏంటి, జపాన్ ఏంటి, తర్వాత ఆస్ట్రేలియా ఏంటి, తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఇటలీ, తర్వాత ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్ కూడా మనకు ఆయుధాలు ఇస్తున్నాయి. మిలిటరీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి, ఎకనామిక్ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇండియా తిరుగులేని శక్తి అవుతుంది ఒక బహుళ ధ్రువ ప్రపంచంలో. సో ఇండియా మేజర్ బెనిఫిషరీ. చైనాకి డేంజర్ ఉంటుంది బెనిఫిట్ ఉన్నా. కాబట్టి ఇండియా ఎలాంటి కీలక పాత్రలో ప్రజాస్వామ్య దేశంగా చాలా కీలకంగా వ్యవహరించగలిగితే ఈ వరల్డ్ ఆర్డర్లో మంచిగా బెనిఫిట్ పొందగలుగుతాం. కానీ ఏదేమైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏంటంటే ఏదో మూడో ప్రపంచ యుద్ధం తర్వాత పెరుమార్పులు వస్తాయనుకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి అంటే ముందే మూడో ప్రపంచ యుద్ధం క్రియేట్ చేసేసి ఆయన ఇప్పుడు నాటోని చీల్ చేయడం అనేది ప్రపంచంలో వరల్డ్ ఆర్డర్ అంతా చేంజ్ అని చెప్పొచ్చు. మరి రష్యా యూరోప్ మీద దాడికి వెళ్లకుండా యూరోప్ రక్షించుకోవాలి. దానికోసం యూరోప్ ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయాలి. సో మేజర్ షిఫ్ట్. ఇది చాలా లోతైన విషయం కాబట్టి దీని మీద ఇంకా చర్చలు జరుగుతూనే ఉంటాయి ఇంకా ఫ్యూచర్లో.